వెల్కమ్ టు పవన్ బ్లాగ్స్. మనం ఈరోజు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరకు వచ్చినాం. అదేదో కాదు, మన నాగోబా జాతర. అయితే మన ప్రపంచంలో ఫస్ట్ది అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క తర్వాత రెండవ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. ఈ జాతరలో ఎంత క్రౌడ్ ఉంటుందంటే అసలు మీరు ఊహించలేరు, అంత క్రౌడ్ ఉంటుంది. ఈరోజు మా గిరిజన మిత్రుడు మారుతన్నతో వచ్చినాం. ఇక మన మారుతన్న ఉన్నాడు, ఆయన రవీందర్ సార్ అండ్ మా ఆకాశవాణి స్టాఫ్ మొత్తం వచ్చినాం. అసలు మా జాతరలో ఎంజాయ్మెంట్ ఏంది అండ్ నెక్స్ట్ జాతరలో ఉన్న ప్రత్యేకతలు ఏంది అండ్ గుడి యొక్క విశేషం చరిత్ర A to Z మొత్తం మీకు కవర్ చేస్తాం. మీరు వీడియో మాత్రం లాస్ట్ వరకు వాచ్ చేయండి. మనం ఇప్పుడు నాగోబా జాతరకు వచ్చినాం. మన దర్శనం కూడా పూర్తయింది. ఇప్పుడు మన మిత్రుడైన మారుతన్ ఉన్నాడు. మనం ఈ నాగోబా జాతర యొక్క చరిత్ర గురించి మనకు చెప్తాడు. అసలు ఈ నాగోబా జాతర చరిత్ర చెప్పిన మారుతాడు. ఇక్కడికి ప్రతి సంవత్సరం ఎంతమంది వస్తారు? అసలు అందరికీ నమస్కారం అండి. సాధారణంగా జాతర అంటే ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య నాడు ఈ జాతర అనేది స్టార్ట్ అవుతుంది. ఈ జాతర ఏర్పడడానికి గల కారకులైన వారు డాక్టర్ హైమండ్ డార్ప్ గారు. ఆయన ఇక్కడ మా యొక్క ఆదివాసుల్లో ముఖ్యంగా ఈ మిశ్రమ వంశీలో చాలా వరకు ఇక్కడ అందరు వస్తారు కాబట్టి ఇక్కడ వీళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడ దర్బార్ ఏర్పాటు చేస్తే వీళ్ళు తమ యొక్క సమస్యలను ఇక్కడ చెప్తే ప్రభుత్వం కూడా పట్టించుకుంటుంది. వీళ్ళ సమస్యలు ఈజీగా తీరిపోతాయని ఇక్కడ దర్బార్ ఏర్పాటు చేశారు. ఈ దేవత పుణ్యం వలన మా యొక్క ఆదివాసీ ప్రజలకు ముఖ్యంగా గోండులకు అన్ని గోండు సమాజానికి సంబంధించిన అన్ని తెగలకు కూడా చాలా వరకు ఈ నాగోబా దేవత ఆశీర్వాదం ఇచ్చారనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే ఈ దర్బారు 1942లో హైమండ్ డార్ప్ గారు స్టార్ట్ చేశారు. 70 సంవత్సరాలు అనుకోండి. అప్పటి నుంచి అభివృద్ధి చెందుతూ ఇట్లా వస్తున్నది. తర్వాత 1975 ఆ కాలంలో ఐటీడీ ఏర్పాటు అవ్వడంతో అప్పటి నుంచి ఐటీడీ ఆధ్వర్యంలోనే ఈ జాతర అనేది నడుచుకుంటూ వచ్చింది. తర్వాత గత 5-6 సంవత్సరాలు లేకుంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. కాకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖకి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు ప్రజలకు వచ్చే సౌకర్యాలు కూడా ఈ మిశ్రమ వంశీయులు దగ్గరుండి కూడా చూసుకుంటారు. అయితే మనం చరిత్ర కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మా ఆదివాసుల్లో ముఖ్యంగా గోండుల్లో 4 సగాలు ఉంటాయండి. 4 సగాల్లో 7 వెన్సగ, సార్ వెన్సగ, సి వెన్సగ, 4 వెన్సగ అంటే 7 దేవతలకు చెందిన వాళ్ళు, 6 దేవతలకు చెందిన వాళ్ళు, 5 దేవతలకు చెందిన వాళ్ళు, 4 దేవతలకు చెందిన వాళ్ళు. అయితే 7 వెన్సగకు చెందిన వాళ్ళకి ఈ ఏదైతే నాగోబా దేవత ఉన్నదో అదే వాళ్ళ యొక్క గుర్తింపు అన్నట్టు. ఇప్పుడు ఒక్కొక్క సగకు ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది. అలాగే 7 వెన్సగకి నాగోబా అనేది గుర్తింపు. వీళ్ళని పడియోర్ అంటారు. పడియోర్లలో కూడా ఈ మడవి సగలో కూడా వివిధ రకాల సర్నేమ్లు ఉంటాయి. ఇప్పుడు మడవి, మిశ్రం, మర్స్కొల్ల ఇలా చాలా రకాల ఉంటాయి.
వాళ్ళల్లో చిన్నవాడైన వాడే ఈ మిశ్రం వంశీయులు. మిశ్రం వంశీయుల్లో కూడా చాలా కిత్తలు ఉంటాయి. కిత్తలు అంటే శాఖలు. మిశ్రం వంశీయుల్లో కూడా ఇప్పుడు ఏదైతే నాగోబా దేవత ఇంత సక్రమంగా అంత దగ్గరుండి చూసుకునే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భూయిగొట్ట మిశ్రం తెగకు కిత్తకి చెందిన వాళ్ళు. ఇది మిశ్రం వాళ్ళదే అయినప్పటికీ అందులోనూ భూయిగొట్ట మిశ్రం వాళ్ళదే ఈ నాగోబా క్షేత్రము. అయితే ఈ నాగోబా క్షేత్రం వాళ్ళదే అయినప్పటికీ వాళ్ళ దగ్గర కూడా 22 శాఖలు ఉంటాయి. కాకపోతే పటేల్ తర్వాత దేవరి, గాయకి ఇలా చాలా కిందలు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి జరిపేదే ఈ నాగోబా ఉత్సవాల్లో సాధారణంగా బేటి, తర్వాత తుమ్, చనిపోయిన వాళ్ళు విముక్తి కలగాలని తుమ్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత బేటింగ్ అనేది కొత్త కోడళ్ళను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు ఇక్కడ డైరెక్ట్ గా రావడానికి వీల్లేదు. ఇక్కడ వచ్చి ఖచ్చితంగా దేవత దగ్గర భేటీ అయిన తర్వాతనే దేవతని చూడడానికి వీలుంటది. అప్పటి వరకు ముందే వచ్చి చూడడానికి వీలుండదు. అయితే సాధారణంగా పుష్యమాసం తర్వాత బావై అంటే జ్యేష్ఠ మాసం అప్పుడు ఈ యొక్క దేవతలది చాలా పవిత్రంగా భావించే నెలలు ఇవి. అయితే ఈ జాతర వచ్చేసరికి పుష్యమాసం మొదటి రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. కాకపోతే వాళ్ళు మిశ్రం వంశీలు తమకు వాళ్ళే మాట్లాడతారు. ఎప్పుడు ఇక్కడ నుంచి మనం గోదావరి గంగకి వెళ్ళి నీళ్లు తీసుకురావాలి, తర్వాత ఎప్పుడు వచ్చి ఎప్పుడు ఏం చేయాలి, అమావాస్య రోజున ఆ రోజే ఇక్కడ మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి మహాపూజ ఉంటుంది. కాబట్టి ఈ చేరుకునే విధానాన్ని బట్టి అది అంతా డిసైడ్ చేస్తారు. తర్వాత నాగేంద్రునికి అభిషేకం చేయడానికి గోదావరి గంగ అస్తన్ మడుగు అంటారు. అస్తన్ మడుగుకి వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మిశ్రం వంశీయులతో పాటు ఇతరులు కూడా వెళ్తారు గంగా నీళ్లు తీసుకురావడానికి. దానినే జారితే ఏర్తర్వలు అంటాం. జారి అంటే జారే ఉంటుంది కదా, సో దాన్ని పట్టుకొని దాంతో పాటు కట్టోడలు అంటే పూజారి వాళ్ళు, తర్వాత ఇతరులు కూడా గంగా దగ్గర వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి వెళ్తారు. అట్లా వెళ్ళేటప్పుడు దగ్గర చాలా మంది ఊరు వాళ్ళు ఇన్వైట్ చేస్తారు వీళ్ళను. అంటే ఎట్లా అంటే గౌరవంగా వీళ్ళు ఎక్కడ కూడా ఎట్లా అంటే అట్లా నడవడానికి వీలు ఉండదు. వరుసగా ఎట్లయితే నాగోబా ఈ పాము ఎట్లయితే ఇట్లా వెళ్ళిపోతుందో అట్లనే వెళ్ళాలి, అట్లనే రావాలనేది ఇది నియమము. ఇది ఎప్పటి నుంచో వస్తున్నది. ఇప్పుడు కూడా చాలా వరకు పాటిస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా రెట్టింపు అయింది కానీ తక్కువ అయితే లేరు. కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు, తర్వాత తంబాకు, ఆ తర్వాత ఇలాంటి ఏమి బయట అసలు ఏం ముట్టుకోకూడదు. ఎవరైతే ఊరు వాళ్ళు ఇన్వైట్ చేస్తారో వాళ్ళు పెట్టిందే తినాలి, తిని అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి. అట్లా ఉంటది. కారులో ప్రయాణం చేయంగా నేను చూస్తున్నానట్టు ఒక వరుస క్రమంలో అసలు కాళ్ళకి చెప్పులు లేవు, మొత్తం అసలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ పద్ధతి మళ్ళీ వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా ఎంత సాంప్రదాయంగా ఉన్నాయంటే మీరు ఇక్కడికి వచ్చి దాన్ని చూస్తేనే మీరు దాని గురించి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అయితే అటు నుంచి వచ్చేటప్పుడు మనకు ఇంద్రవెల్లిలో అమ్మవారు ఉంటారు, జల్కర్ దేవి అని. ఆ అమ్మవారి దగ్గర వీళ్ళు వచ్చి అంటే ఇంద్రవెల్లి బెయ్య అంటాము. ఇంద్రవెల్లి బెయ్య అక్కడ అది ఇక్కడ మా యొక్క పడియూరు అంటే మిశ్రం వాళ్ళకు కాదు, 7 సగలకు చెందిన వాళ్ళది వేలాడు అంటే ఇంటి ఆడపడచ్చు అన్నట్టు. అక్కడ వచ్చి అక్కడ వాళ్ళు నైవేద్యాలు సమర్పించి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వడమర అంటే మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టులో వచ్చి ఏదైతే అమావాస్య రోజున సాయంత్రం ఇక్కడికి వచ్చేస్తారు. మనం చూసిన మర్రి చెట్టు అక్కడనే కోనారు కూడా ఉన్నది. అక్కడనే వచ్చి తీసుకొస్తారు. అక్కడ నుంచి వచ్చేసి తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ గోవాడ అని ఉంటుంది. గోవాడ అంటే వాళ్ళు వచ్చి ఉండే ప్రదేశం ఇక్కడ పక్కకే ఉంటుంది. తర్వాత దర్బార్ ముఖ్యంగా ఎందుకు ఇంతకు ముందే చెప్పిన కదా. అయితే చాలా మా యొక్క ఆదివాసులే కాకుండా ఈ జాతరకి చాలా దూరం నుంచి వస్తారు. ముఖ్యంగా ఇప్పుడైతే ఈ టెంపుల్ గురించి బాగా చెప్పాలి. టెంపుల్ ఇంతకు ముందు ఇప్పటి వరకు 4 సార్లు మార్చేసిండు. ఇది 4వ సారి అనుకుంటా. ఇప్పుడైతే చాలా బాగా చేసిండు. నెక్స్ట్ జాతరలోనే